ఇనుకొండ బాప్టిస్టు చర్చి ఎదురుగా సర్వే నెంబరు 396/1లో 40 సెంట్లు స్థలాన్ని కొందరు అధికార పార్టీ అండదండలతోటి అక్రమ నిర్మాణం చేపట్టారు. దీనికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ అక్రమంగా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే బాప్టిస్టు చర్చి ఆస్తులకు సంబంధించి మద్రాసు కోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి, కానీ వాటన్నిటికి సంబంధించి కొత్తగా ఏర్పడబోయే కమిటీ వీటిపై నిర్ణయం తీసుకుంటుంది. అవన్నీ కూడా ఒక రకంగా చెల్లవని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆక్రమణదారులు ఇవేమీ పట్టించుకోకుండా, చట్టాన్ని గౌరవించకుండా అధికార పార్టీ అండ ఉన్నదన్నట్లుగా ఈ రోజున నర్సాపేట రోడ్డు పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలోనే భారీ ఎత్తున కట్టడం జరగడం అనేది చాలా దుర్మార్గం. అందుట్లో మున్సిపాలిటీ వాళ్ళు అక్రమ కట్టడాలు మేము తొలగిస్తామని మాట్లాడుతూ మరి ఇలాగ పర్మిషన్ లేకుండా భారీ కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు మౌనంగా ఉండటం కూడా సరైనది కాదు. ఇప్పటికే కొంతమంది మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్స్ కూడా ఇచ్చారు దీని మీద చర్య తీసుకోవాలని. అయినప్పటికీ ఇంతవరకు స్పందించాల. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు స్పందించాలి. వాళ్ళు క్యాస్ట్ కావచ్చు, పార్టీ కావచ్చు, కానీ ఆ ఆస్తులు అనేటువంటివి బాప్టిస్టు చర్చికి సంబంధించినటువంటి ఆస్తులు. అవి ఆ ఆస్తుల్ని గతంలో అనేకరాంతం చేయటం జరిగింది. దాని మీద మద్రాసు హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే కమిటీ దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అది ఆ ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో ఆగమేఘాల మీద ఈ అక్రమ కట్టడాలు ఆక్రమించుకునే ప్రయత్నాలు అనేవి సరైనవి కాదు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ సూచనలు పరిగణలో తీసుకోవాలి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.